తండ్రి కొడుకులు. ఆ రాత్రి సత్యానికి సరిగా నిద్ర పట్టలేదు. మామూలుగా 9 కొట్టగానే నిద్రపోయేవాడు. ఇవాళ రాత్రల్లా పక్క మీద అటూ ఇటూ దొర్లుతూనే ఉన్నాడు. సూరయ్య మటుకు మనసు ఎంత కలతగా ఉన్నా 9 కొట్టగానే పడుకొని వెంటనే నిద్రపోయినాడు. సత్యానికి తెల్లవారక ముందే మెలకువ వచ్చింది. పక్క మీద నుంచి లేచి తోచని వాడల్లే ఇల్లంతా తిరిగాడు. గదిలోకి వెళ్ళి అద్దంలో తన బట్టతల మీసాలు చూసుకున్నాడు. కళ్ళజోడు పెట్టుకుంటే గాని అదైనా సరిగా కనిపించలేదు. సూర్యోదయమై గంట అయినప్పటికీ సూరయ్య లేవలేదు. ఇంతలో బడి నుంచి ఒక కుర్రవాడు వచ్చాడు. వాడు సత్యాన్ని ఎరిగినవాడే అయినా గుర్తించక, ఏమండి, మీ సత్యాన్ని పంతులవారు పిలుచుకురమ్మన్నారు అని చెప్పాడు. సూరయ్య లేచాడు. అలవాటు ప్రకారం వంటలక్కని కేక పెట్టాడు. కానీ వంటలక్క కేక విని కూడా పలకలేదు. ఇంతలో తన కొడుకు ఈడు కుర్రవాడు లోపలికి వచ్చి, ఒరే, నేను మేస్టారు పిలుచుకురమ్మన్నారు అని చెప్పాడు. సూరయ్యకు కోపము ఏడుపు కూడా వచ్చాయి. ఛీ, ఎవడ్రా నువ్వు, ఓ అవతలికి, నీ పంతుల్ని ఎట్లా రమ్మను అన్నాడు సూరయ్య. కానీ సూరయ్య బడికి వెళ్ళక తప్పలేదు. బడి నుంచి వచ్చిన కుర్రవాడు గట్టివాడు. వాడంటే పిల్లలందరికీ హడలే. ఎవరు బడికి రాకపోయినా మేస్టారు వాడిని పంపిస్తారు. సూరయ్య వాడికి చిక్కి తప్పించుకోలేకపోయాడు. సూరయ్యను చూడగానే మేస్టారు బెత్తం తీసుకుని 2 చేతుల మీద 4 దెబ్బలు కొట్టి గోడ కుర్చీ వేయించి, మీ తండ్రి గారు ఎంత పెద్ద మనిషి, ఆయనకు నీ వంటి దౌర్భాగ్యుడు పుట్టడం చాలా ఆశ్చర్యంగా ఉంది. నీ ఆటలు రోజూ మితిమీరిపోతున్నాయి. ఇక నేను చూస్తూ ఊరుకునేది లేదు. బండకోయ తగిలిస్తాను ఏమనుకున్నావో అని మందలించాడు. సూరయ్యకు కళ్ళనీళ్లు బుటబుటా కారాయి. ఇంత అవమానం పొందటం కన్నా చనిపోవడం మేలనిపించింది. ఆ పంతుల్ని, ఆయన చదువు చెప్పే పద్ధతిని, అక్కడి పిల్లల్ని చూస్తే సూరయ్యకు ఆశ్చర్యము, కోపం కూడా వచ్చింది. ఇదేం పంతులు, ఇదేం చదువు, పాపం సత్యం ఇటువంటి అర్థం లేని చదువు చదువుతున్నాడా అనుకున్నాడు. కాసేపు పిల్లలంతా ఎక్కాలు వల్లెవేశారు. ఆ తర్వాత నెలల పేర్లు, తిథుల పేర్లు వల్లెవేశారు. అంతా కలిసి అరుస్తుంటే కాకి గోల. ఆ తర్వాత పిల్లల్ని అల్లరి చేయవద్దని చెప్పి పంతులు గోడకు చెరిగిలబడి నోట్లోకి ఈగ వెళ్ళింది కూడా తెలియకుండా గురకపెట్టి నిద్రపోయినాడు. పిల్లలు అల్లరి ప్రారంభించారు. పిల్లలంతా సూరయ్య చుట్టూ మూగారు. అందరూ తనని సత్యం అని పిలిచేవాళ్లే. కానీ ఒక్కరి పేరు తనకు తెలియదు. ఒక్కరి మొహము తను ఎరగడు. ఆ సంగతి పిల్లలకేం తెలుస్తుంది? సత్యం పొగరుబట్టి తమతో మాట్లాడటం లేదనుకున్నారు. సూరయ్యను ఏడిపించటం మొదలుపెట్టారు. ఒకడు చెవిగిల్లాడు, మరొకడు తొడభాషం పెట్టాడు. ఈ కుర్రవెదవలు తనను ఇంత చులకన చేస్తున్నారని రోషము, ఏమి చేయడానికి లేకపోవడం వల్ల దుఃఖము సూరయ్యను బాధించాయి. ఆఖరుకు భరించలేక ఒక్క పొలికేక పెట్టాడు సూరయ్య. అతను అంత పని చేస్తాడని పిల్లలెవరూ అనుకోలేదు. పంతులు లేస్తాడని వాళ్ళకు తెలుసు. అందుచేత చప్పున ఎవరి దారిన వాళ్ళు ఏమీ ఎరగనట్టు కూర్చున్నారు. పంతులు లేవనే లేచాడు. లేస్తూనే బెత్తం తీసుకుని సూరయ్యను బాధసాగాడు. సూరయ్యకు మతి పోయినట్టయింది. నీ తాడు తెగ, నీ చదువు సట్టబండలుగాను, ఇందుకేనా నేను ఇంత డబ్బిచ్చింది? ఉండు, నేనేం చేస్తానో. మాటి మాటికి బెత్తం తీసుకుని పిల్లల్ని చావగొడతావుట్రా, నీ చేతులు పడిపోను అని సూరయ్య పంతుల్ని తిట్టసాగాడు. మిగిలిన పిల్లలంతా గట్టిగా నవ్వసాగారు. పంతులు ఒక క్షణం పాటు నిర్ఘాంతపోయినాడు. ఏమనుకున్నాడో ఏమిటో సూరయ్యను వెళ్ళి గోడ కుర్చీ వేయమన్నాడు. సూరయ్యకి క్షణక్షణానికి పరాభవం కాస్త జాస్తి అవుతున్నది, కానీ తగ్గడం లేదు. పంతులు సూరయ్యని పరీక్ష ప్రారంభించాడు. పంతులు వేసిన ప్రశ్నలు కొన్ని సూరయ్య సులభంగానే చెప్పాడు, కానీ మరికొన్నిటికి చెప్పలేకపోయినాడు. పుస్తకం చదివితే కానీ తెలియని విషయాలకు సూరయ్య ఎట్లా సమాధానం చెబుతాడు? గోడ కుర్చీ వేయటం సూరయ్యకు దుర్భరమైంది. పిల్లలందరూ వేలాకోలం ప్రారంభించారు. గోడ కుర్చీ వేసి సూరయ్య అలసైపోయినాడు. పంతులు వాళ్ళనేమీ అనలేదు. పంతులు లెక్కలిచ్చాడు. పంతులు లెక్క చెప్పడం ఇంకా పూర్తి కాక మునిపే సూరయ్య సమాధానాలు చెప్పసాగాడు. పంతులకు ఆశ్చర్యం వేసింది. సత్యం లెక్కల్లో మొద్దు. అటువంటి వాడు తడుముకోకుండా నోటి సమాధానాలు చెప్పటం పంతులకు ఆశ్చర్యంగా ఉండదు? దొంగ వెధవ, ఇంతకాలము నీకు లెక్కలు బాగా వచ్చి ఉండి కూడా నా దగ్గర మొండితనం చేసి రానట్టు నటిస్తున్నావా అని పంతులు సూరయ్యని 2 వేశాడు. ఎప్పుడు మధ్యాహ్నం అవుతుందా, ఎప్పుడు పంతులు బడి విడిచిపెట్టి ఇంటికి పోతాడా అని సూరయ్య ఎదురు చూడసాగాడు. ఎట్లాగైతేనేం పంతులు గారు బడి చాలించాడు. మామూలు పిల్లవాడైతే బడి వదిలిన మరుక్షణం తిన్న దెబ్బలు చివాట్లు మర్చిపోతాడు. కానీ సూరయ్య ఇన్నేళ్ళు వచ్చినాక జరిగిన ఈ పరాభవం ఎట్లా మరుస్తాడు? అందరు పిల్లలు ఇళ్లకు బయలుదేరారు. కొందరు పరిగెత్తారు. కొందరు ఒయ్యారపు నడకలు నడుచుకుంటూ చీకు చింత లేకుండా బయలుదేరారు. సూరయ్య తప్ప అందరూ ఉత్సాహంగానే ఉన్నారు. అందులో కొందరు సూరయ్య చుట్టూ చేరి, ఏమ్రా సత్యం, ఏం జరిగిందో చెప్పవు, నువ్వు బొత్తిగా కొత్త మనుషులే ఉంటున్నావే అని గుచ్చి అడిగారు. సూరయ్య విసుక్కుని, నేను కొత్త మనిషినే, అసలు నా పేరు సత్యం కాదు, నన్ను పలకరించకండి అన్నాడు. ఇంటికి పోయి ఏం చేయాలి? ఇంట్లో సత్యం ఏం చేస్తున్నాడో వాడి రహస్యం ఈపాటికి అందరూ కనుక్కొని ఉంటారనుకున్నాడు సూరయ్య.
ఈ ఆలోచనతో జారిపోయిన ఆశ మళ్ళీ తిరిగి రాసాగింది. తను సూరయ్య అంటే నమ్మరు నిజమే, కానీ సత్యాన్ని చూసి తనే అని మటుకు ఎవరు నమ్ముతారు? తన స్నేహితులు ఎందరో వస్తారు, వ్యవహారాలు మాట్లాడతారు. అవన్నీ సత్యానికేం తెలుసు? అందుచేత సత్యం గుట్టు ఈపాటికి బయటపడి ఉంటుంది. సత్యం గుట్టు బయటపడితే తన విషయం సులభంగా రుజువు అవుతుంది. ఈ ఆశతో సూరయ్య ఇంటికి బయలుదేరాడు. కడుపులో కూడా మాడిపోతున్నది. ఆయన కోసం వంటలక్క కూడా కనిపెట్టుకుని ఉంది. రా నాయనా, ఎప్పుడో పొద్దున తిన్న అన్నం అంటూ వంటలక్క సూరయ్యను కూర్చోబెట్టి బాగా మేపింది. ఆయన అన్నం తింటుండగా పంతులు బాగా కొట్టాడా అని అడిగింది. సూరయ్య మొహం ఎర్రబడింది సిగ్గుతో. నా కోసం ఎవరైనా వచ్చారా అన్నాడు సూరయ్య మాట మార్చడానికి. నీకోసం ఎవరు వస్తారు నాయనా అన్నది వంటలక్క. సత్యం విషయం వంటలక్కను అడగాలనుకున్నాడు, కానీ ఎట్లా అడగాలో తెలియలేదు. అదృష్టవశాత్తు వంటలక్కే చెప్పింది. మీ నాన్నగారి కోసం చాలామంది వచ్చారు, కానీ ఆయనకు ఒంట్లో బాగున్నట్టు లేదు. ఒకరిద్దరిని చూసి మరెవరిని చూడననిపోయి గదిలో ముసుగు తన్ని పడుకున్నాడు అని చెప్పింది వంటలక్క. ఎవరెవరు వచ్చారు అని అడిగాడు సూరయ్య. వంటలక్క 2-3 పేర్లు చెప్పింది. సూరయ్య ఆదుర్ద జాస్తి అయింది. గబగబా తిండి పూర్తి చేసి తన గదికి వెళ్ళి తలుపు తట్టాడు. ఎన్నిసార్లు తలుపు తట్టినా జవాబు లేదు. సత్యం, సత్యం అని పిలిచాడు. నువ్వా అన్నాడు సత్యం. తలుపు తీయి, మాట్లాడాలి అన్నాడు సూరయ్య. నేనిప్పుడు నిద్రపోతున్నాను, రాత్రికి మాట్లాడదాం అన్నాడు సత్యం. సూరయ్య పెద్దగా తలుపు తీయమని అరిచాడు, కానీ నౌకరు వచ్చి సూరయ్యను రెక్క పట్టుకుని కిందికి లాక్కొచ్చాడు. నీ సంగతేమీ బాగాలేదు, అల్లరి చేస్తే మీ నాన్నగారు మక్కెలు విరగ్గొడతారు అని హెచ్చరించి నౌకరు వెళ్ళిపోయాడు. సూరయ్యకు ఇంకో ఉపాయం తట్టింది. తనకు వ్యవహారాలున్న వాళ్ళందరికీ ఉత్తరాలు రాద్దామనుకున్నాడు, కానీ తన దస్తూరి చూస్తే ఎరిగిన వాళ్ళు గుర్తించేట్టుగా లేదు. సూరయ్య దీర్ఘమైన ఆలోచనలో పడ్డాడు. ఎటు చూసినా తప్పించుకునే మార్గం లేదు. మళ్ళీ కాసేపటికి బడికి పోవాలి. సూరయ్య తన సొంత విషయమే ఆలోచిస్తాడా, ఇంటి వ్యవహారాలే ఆలోచిస్తాడా? సత్యం రహస్యం బయటపడే వరకు తన సంగతి ఎవరూ పట్టించుకోరు. అంతదాకా తను ఎక్కడికైనా పారిపోతే చాలా చిక్కులు వదిలిపోతాయనిపించింది. ఈ సంగతి సత్యానికి తెలిస్తే పోనివ్వడు. డబ్బు దొరికే ఉపాయం లేదు. డబ్బు లేకుండానే పోదామనుకున్నాడు సూరయ్య. వంటలక్క కానీ ఇంట్లో నౌకరు కానీ చూడకుండా ఇంట్లో నుంచి బయటపడి స్టేషన్ కేసి నడిచాడు. మధ్యాహ్నం 2:30కు ఒక బండి ఉంది. అది ఎక్కిపోవచ్చు. ఎక్కడికి పోవాలి, ఏం చేయాలనేది సూరయ్య ఆలోచించలేదు.